ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్? ఉస్తాద్ భగత్ సింగ్ బాగుంది మూవీ. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి కొత్త కొత్త డైలాగులు విన్నాం. ఫ్యాన్స్ని అభిమానులని ఈ ఫ్యాన్స్ని ఎవరిని లేకుండా చేస్తా అంటే ఒక్కసారి లెక్కెట్టి చూడరా డైలాగ్ ఉంది. బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి. కానీ ఇంకా మంచి మంచి స్టోరీలు ముందుకు రావాలి, మాకు మంచి కంటెంట్లు రావాలి, లవ్ స్టోరీలు రావాలి. పవన్ కళ్యాణ్ అంటేనే లవ్ స్టోరీ, ఒక జల్సా కానీ ఒక ఇది బంగారం కానీ లవ్ స్టోరీలు ఎక్కువ ఇట్లే. సో ఇది కాకుండా అంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో గన్స్ యూజ్ చేసి ఎక్కువ అయిపోయింది. అట్లాంటివి లేకుండా ఇంతకుముందు చూడండి, ఒక పాట వచ్చిందంటే దాంట్లో 100 మీనింగ్లు ఉంటాయి. ఒక ఫ్యామిలీకి సంబంధించి 100 మీనింగ్లు ఉంటాయి. ఇప్పుడు ఒక పాట వచ్చిందంటే ఏముంది చెప్పడు దాంట్లో, అసలు ఏముంది అసలు. ఇప్పుడు ఒకసారి గోరింటాకు మూవీ చూద్దాం. అన్నా చెల్లెల మధ్య ఒక రిలేషను, ఒక ఫ్యామిలీ గురించి మంచిగా, అంటే ఒక చూస్తున్నంతసేపు సినిమా అట్లా వెళ్ళిపోయిద్ది. అసలు దాన్ని చెప్పలేము మనం. అది కానీ లేదంటే సంక్రాంతి మూవీ వెంకటేష్ గారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ది. సో లేకుంటే రీసెంట్గా వచ్చింది సీతం వాకిటి, ఒక 3-4 years బ్యాక్ సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు కానీ ఇట్లాంటి మూవీస్ లేదా లవ్ ఇట్లాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే కులాలు మతాల మధ్య ఘర్షణలు మొదలవుతాయి. అది మటుకు పక్కాగా చెప్పగలను. కానీ మూవీ మటుకు అవుట్ ఆఫ్ 5 3.5. అంటే గబ్బర్ సింగ్తో పోలిస్తే గబ్బర్ సింగే బెస్ట్. గబ్బర్ సింగ్ అంత కాదు, గబ్బర్ సింగ్ అవుట్ ఆఫ్ 5 4.5 3.5 ఇయర్స్ రేట్.